హాయ్ హలో దోస్తులు, ఎట్లున్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అయితే మీకు బోడుప్పల్లో ఉన్న నిమిషాంబిక టెంపుల్ అండి, శ్రీ మాతే నిమిషాంబిక టెంపుల్ అయితే వచ్చేసాను. ఇక్కడికి మీకు చూపించేద్దామని. చూసేయండి, ఇది ఎంట్రన్స్ అండి. యాక్చువల్లీ అటు సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది, బట్ అటు నుంచి రోడ్ బ్లాక్ అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళాము. ఇది వచ్చేసి బోడుప్పల్ పెంటిరెడ్డి కాలనీ దగ్గర ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ మీకు ఎంట్రన్స్లో ఉంటుంది శ్రీ నిమిషాంబిక దేవి ఆలయం, బోడుప్పల్, హైదరాబాద్. ఈ రోజున అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. సో అమ్మవారికి అభిషేకం అలాగే బంగారు చీరతో అలంకరణ జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు గుడికి టైమింగ్స్ అండి, మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. ఒకసారి చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అమ్మవారి గదస్తంభం. ఇక్కడ మీరు నిల్చొని ఒక నిమిషం పాటు, ఒకే నిమిషంలో ఏదైనా కోరికను కోరుకుని అమ్మవారి చుట్టూ 16 ప్రదక్షిణాలు చేస్తే ఈ కోరిక 21 నిమిషంలో కానీ 21 రోజుల్లో కానీ నెరవేరుతుందని చెప్పి ఈ గుడి యొక్క ప్రత్యేకత, నమ్మకం అండి. కోరుకున్న కోరిక తీరిన తర్వాత ఇదే ఆలయంకి వచ్చి అమ్మవారి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసి, తెలంగాణ వాళ్ళ సైడ్ ఒడిబియ్యం ఐడియా ఉంటే ఒడిబియ్యం అమ్మవారికి సమర్పించి, ఒడిబియ్యం లేదు అనుకుంటే హుండీలో డబ్బులు కూడా వేయొచ్చండి. ఇలా మీ మొక్కున తీర్చుకోవచ్చు. నమ్మకంతో రావాలి, నమ్మకంతో అమ్మవారు మనకున్నారు, ఏదైనా జరుగుతుంది అన్న నమ్మకంతో వచ్చి మీరు మొక్కుకోండి, తప్పకుండా జరుగుతుంది. చూస్తున్నారు కదండి, అమ్మవారికి పాలతో అభిషేకం జరుగుతుంది. చూసేయండి. చూశారు కదండి, ఇక్కడైతే యూట్యూబర్స్ ఫేమస్ అయిన సంధ్యా శ్రీకాంత్ గారు అయితే వచ్చారు. యాక్చువల్గా ఈ వీడియో వాళ్ళ నుంచి కూడా కొంచెం ఫేమస్ అయిందండి. ప్రీవియస్గా వీళ్ళు కూడా ఈ గుడి పైన ఒక వీడియో చేశారు. సో వాళ్ళు దర్శనం కోసం వచ్చేసారు. సుందరి దేవి నిమిషాంబే నమనా, నిమిషాంబే నమనా. నమో నమో నిమిషాంబికే, నమో నమో విజయాంబికే.
అభిషేకం అయ్యాక బంగారు చీరతో అలంకరించారండి. అలంకరించిన తర్వాత హారతి ఇస్తున్నారు. ఒకసారి చూసేయండి, మీరు కూడా హారతి తీసుకొని దర్శించుకోండి. చూశారు కదండి, బోడుప్పల్లో ఉన్న శ్రీ నిమిషాంబిక అమ్మవారి దేవాలయం. ఈరోజు పబ్లిక్ అయితే చాలా ఉన్నారండి నేను వెళ్ళిన రోజు. సో ఇంత కష్టపడి వీడియో తీశాను కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అమ్మవారిని దర్శించుకోండి. థ్యాంక్ యూ.